ప్రార్థన విజయాన్నిస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. అబ్రహాము ప్రార్థించగా లోతు కుటుంబ సమేతంగా సొదొమ గొమొర్రా పట్టణ వాసులతో కూడా కాలిపోకుండా కాపాడబడ్డారు. లోతు భార్య మాత్రం వెనుక తిరిగి చూచినందున ఉపస్తంభమైనది. ఆదికాండం 18వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. అబ్రహాం సేవకుడైన ఎలియాజరు ఇస్సాకు వివాహం కొరకు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఇస్సాకు వివాహం రిబ్కాతో ఏర్పరచబడినది. ఆదికాండం 24వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. యాకోబు రాత్రంతా దేవునితో ప్రార్థనలో పెనుగులాడగా ఏశావుతో 20 సంవత్సరాలుగా ఉన్న శత్రుత్వం అంతా పోయినది. ఆదికాండం 32వ అధ్యాయము 22 నుంచి 32 వరకు. 33:4. మోషే ప్రార్థించగా ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు మన్నాను కురిపించాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 12వ వచనం. మోషే చేతులెత్తి ప్రార్థించగా ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద విజయం పొందారు. నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుంచి 13 వరకు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలిచిపోయాయి. శత్రువులు హతం చేయబడ్డారు. యెహోషువ 10వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. యెహోషువ ప్రార్థించగా పాపం చేసిన ఆకాను బయటపడ్డాడు. యెహోషువ 7వ అధ్యాయము 18వ వచనం. మన శత్రువైన సాతానును జయించుటకు ప్రార్థనే మన ఆయుధం. ప్రేయర్ ఈజ్ అవర్ వెపన్ టు డిఫీట్ సాటన్. దావీదు ప్రార్థించగా దావీదుకు వ్యతిరేకంగా అహీతోపెలు చేసిన ఆలోచన సఫలం కాలేదు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనం. ఆసా ప్రార్థించినప్పుడు తనపై దండెత్తి వచ్చిన 10 లక్షల మంది కూషీయులను జయించాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఏలియా ప్రార్థించగా దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపి బల్యర్పణను దహించి అంగీకరించాడు. రాజులు 1వ గ్రంథం 18వ అధ్యాయము 36 నుండి 38 వరకు. ఎలీషా ప్రార్థించగా మరణించిన షునేమీరాయి కుమారుడు బ్రతికాడు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 33 నుండి 36 వరకు. ఎలీషా ప్రార్థించగా పనివాని కళ్ళు తెరవబడ్డాయి. ఎలీషా ఉన్న పర్వతం చుట్టూ అగ్నిరథములు గుర్రములు ఉండుట అతడు చూశాడు. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. ఎలీషా ప్రార్థించగా దండువారి కన్నులు అంధత్వంతో మొత్తబడ్డాయి. మరలా ప్రార్థించగా వారి కన్నులు తెరవబడ్డాయి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 18-20 వచనములు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. Ask and it will be given to you. Seek and you will find. Knock and it will be open to you. Matthew 7:7. ఎజ్రా ప్రార్థించగా ఉజ్జీవం కలిగినది. ఎజ్రా 10వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. నెహెమ్యా ప్రార్థనకు ఫలితంగా రాజు హృదయం మెత్తబడినది. నెహెమ్యా 2వ అధ్యాయము 6వ వచనం. ఎస్తేరు మొర్దెకైలు ప్రార్థించగా యూదులను నాశనం చేయాలని హామాను కుట్ర విఫలమై హామాను తయారు చేయించిన ఉరికొయ్యకు తానే ఉరితీయబడ్డాడు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. దానియేలు ప్రార్థించగా భవిష్యత్తుకు సంబంధించిన నిగూఢ విషయాలు వెల్లడి చేయబడినాయి. దానియేలు 2వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రార్థించగా అగ్నిగుండంలో సైతం సురక్షితంగా సంచరించారు. దేవుడు వారితో కూడా ఉన్నాడు. దానియేలు 3వ అధ్యాయము 25-26 వచనాలు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. ద ప్రేయర్ ఆఫ్ ఏ రైచియస్ పర్సన్ హ్యాస్ గ్రేట్ పవర్ యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్. హన్నా ప్రార్థించగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని సమూయేలును దయచేశాడు. సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయము 19-20 వచనములు. సిలువపై దొంగ ప్రార్థించగా పరదేశంలో ప్రవేశం పొందాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనములు. సంఘమంతయు ప్రార్థించగా చెరసాలలో నిద్రించుచున్న పేతురు నొద్దకు దేవదూత వచ్చి అతనిని చెరసాల బయటకు తీసుకొని వచ్చాడు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 6-7 వచనములు. పేతురు ప్రార్థించగా చనిపోయిన దోర్కా తిరిగి బ్రతికినది. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 40వ వచనం. శిష్యులు ప్రార్థించగా పరిశుద్ధాత్మ పూర్ణులైనారు. వేలాది ఆత్మలను రక్షణలోకి నడిపించగలిగారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.